హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగములో అర్జునుడు కృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న వేశాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడనైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరవు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మనైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరో. భగవంతుడు సగుణోపాసన ఎందుకోపాసన మార్గంలో ఉంటారు. సగుణోపాసన అంటే ఒక విగ్రహారాధన చేస్తాం మనం. సగుణం అంటే కనిపించేది. ఒక విగ్రహ రూపంలో మనం భగవంతుని సేవిస్తాము. నిర్గుణోపాసన అంటే గుణరహితుడు, గుణము లేనివాడు భగవంతుడు. ఈ భగవంతుణ్ణి సగుణోపాసన చేస్తారు, కొంతమంది నిర్గుణోపాసన చేస్తారు. నిర్గుణోపాసన అంటే గుణరహితుడు, అవ్యక్తుడు, నిరాకారుడు ఆయన పరమేశ్వరుని కొంతమంది ప్రార్థిస్తారు. సగుణోపాసన చేస్తారు అనే విగ్రహారాధన చేస్తుంటారు. ఒక దృశ్యాన్ని చూసి ఒక రాముడు అవతారం కానీ, కృష్ణ అవతారం కానీ, తర్వాత దుర్గాదేవి కానీ ఎవరైనా సరే ఒక సగుణ రూపంలో భగవంతుడిని సేవిస్తూ ఉంటారు. వారు ఇరువురిలో ఎవరు యోగయుక్తులు అని ఒక ప్రశ్న వేశాడు అర్జునుడు. ఆ విధంగా మనము మొదట ఏం చేయాలంటే సగుణోపాసన చేస్తూ అభ్యాసం చేస్తూ ఉంటే సగుణోపాసన వల్ల ఉపయోగం ఏమిటంటే మనసు నిలకడ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనలో ఉండే అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశిస్తుంది. కాబట్టి సగుణోపాసన అనేది ప్రథమంగా మనకి ముఖ్యం. కాబట్టి నిర్గుణోపాసన అంటే కనిపించని దేవుని గురించి కానీ, కనిపించని వ్యక్తి గురించి కానీ మనం నిర్గుణోపాసన చేయడం అనేది కూడా కష్టం. కాబట్టి మొట్టమొదట మనం పూజ చేయాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి, విగ్రహారాధన చేయాలి. విగ్రహాదానికి పూజ చేస్తూ సేవ చేస్తూ నిత్యము కూడా యమనియమాలు పాటిస్తూ నిరంతరము కూడా ఆ సగుణోపాసన చేస్తూ కొంతవరకు మనకి నిర్గుణోపాసన మనకి అలవాటు పడుతుంది. మనలో ఉండేటువంటి ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిలో ఏది ముఖ్యము అని అర్జునుడు అడిగాడు. ఆ విధంగా సమాధానం